సోషల్ మీడియాలో ఇప్పుడు జపనీస్ వాకింగ్ ట్రెండ్ అవుతోంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా బెస్ట్ అనే వాదన వినిపిస్తోంది. అసలు జపనీస్ వాకింగ్ అంటే ఏమిటి? సాధారణ నడకతో పోలిస్తే ఇది కొంచెం విభిన్నమైన విధానం. దీన్ని ఇంటర్వెల్ వాకింగ్ అని కూడా అంటారు. ఒకే స్పీడ్ తో నడవకుండా వేగాన్ని మారుస్తూ వాక్ చేయడమే ఈ జపనీస్ వాకింగ్. అంటే ముందు 3 నిమిషాలు వేగంగా నడవాలి, తర్వాత 3 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. ఇలా అరగంట పాటు నడక వేగాన్ని మారుస్తూ వాకింగ్ చేయాలి. జపాన్లో జరిగిన కొన్ని పరిశోధనల ఆధారంగా ఈ జపనీస్ వాకింగ్ రూపొందింది. ఈ వాకింగ్ వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయని, కొవ్వు కరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు ఉన్నవారు ఈ జపనీస్ వాకింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని కూడా వివరిస్తున్నారు. బరువు తగ్గడమే కాకుండా బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు కూడా ఈ వాకింగ్ తోడ్పడుతుందని, గుండె ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. అయితే వెయిట్ లాస్ అయ్యేందుకు ఏ వాకింగ్ విధానం పాటించినా సరైన డైట్ ఫాలో కావటం చాలా ముఖ్యం.